హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ లాంగ్ వీడియో అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి తలకాయ కూర ఎలా చేయాలి, అలాగే కుండలో కూడా ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా తలకాయని బాగా కడిగి పెట్టుకొని ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత కుండలో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తలకాయ అంత ఈజీగా ఉడికే ప్రాసెస్ అయితే కాదు ఇది. ఇలా 3-4 విజిల్స్ వచ్చేంత దాకా ఉంచుకొని పక్కన ఒక కుండ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే మట్టి ఉంటే కనుక ఏమైనా ఉంటే వాష్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. అలాగే కుండ పెట్టుకొని దాంట్లో నేను 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ అనేది ఆయిల్ వేసిన తర్వాత కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వచ్చేసి 2 ఉల్లిపాయలు తీసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదండి. తర్వాత ముందుగా మనము టమోటాలను కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. టమోటాలో క్వాంటిటీ వచ్చేసి 3-4 తీసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలంటే కనుక ఎక్కువ క్వాంటిటీ టమోటాలను తీసుకుంటే కర్రీ అనేది సూప్గా ఉంటుంది. అలాగే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. క్వాంటిటీ తక్కువ వేస్తే మనకి ఎక్కువ గ్రేవీ అనేది ఉండదు. తలకాయ కూరకి గ్రేవీ ఉంటేనే ఎక్కువ చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. అలాగే 3-4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకొని మనము కొంచెం ఫ్రై చేయాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ తలకాయ కూరని కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాం కాబట్టి మనకి ఎక్కువసేపు అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు. మీరు కుక్కర్లో వేసుకోకుండా డైరెక్ట్ పెడితే 1-2 గంటల నుంచి 3 గంటలు కూడా పట్టచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా ఈజీగా అవుతుందని నేను మీకు చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము టమోటాలను కూడా బాగా ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నట్టు ఇంతకి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టే ఫస్ట్ వీడియో మీకు చేరుతుందన్నమాట, ఓకేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, టమోటాలను మగ్గబెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి గరం మసాలా వేస్తున్నాను అనేది మీరు కూడా చూడండి. టమోటాలు ఉడికిన తర్వాత మనము ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కర్రీని దీంట్లోకి వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం మంట పెట్టాను. ఈ విధంగా ఉడుకుతుంది, చూసారా? మీకు బాగా తెలిసిపోతుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఇది బ్రెయిన్ వస్తుంది కదా తలకాయ కూరలో, ఆ బ్రెయిన్ పక్కకు ఉంచుకోవాలండి. ఎందుకంటే అప్పుడే వేసేస్తే అది అనేది ఉడకదు. కొంచెంసేపు ఉంచాలి దాన్ని పక్కగా ఉంచుకొని అలాగే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. చూసారా, బ్రెయిన్ అనేది నేను లాస్ట్ మూమెంట్లో వేస్తున్నాను. ఎందుకంటే ముందు వేసేస్తే అదంతా పీస్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఒక 5-10 మినిట్స్ ఉంచితే చాలు. అది కర్రీ తలకాయ పులుసు అంతా దీని మీద వేస్తే ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది అన్నమాట. అందుకే ఈ విధంగా వేసాను. అలాగే మూత పెట్టేసి 5 మినిట్స్ ఉన్న తర్వాత ఈ విధంగా అయింది. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.